హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 53 స్టోరీ చూసేద్దాం. నందు రావడంతో షాక్ అయిన గంగ వెంటనే రుద్ర పక్క నుండి లేచి, నందు, నువ్వేంటి ఇక్కడ అంది కంగారుగా. నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ అంది నందు. అది రుద్రకు ఆయింట్మెంట్ ఇవ్వడానికి వచ్చానంది గంగ. అవునా, నేను కూడా నువ్వు ఆయింట్మెంట్ సరిగా రాస్తున్నావో లేదో అని చూడ్డానికి వచ్చానంది నందు. అది కాదు నందు అని గంగ ఏదో చెప్పబోతుంటే నందు ఆమెను ఆపి, నీతో తర్వాత మాట్లాడతాను అని రుద్ర దగ్గరికి వెళ్ళి, ఏంటి రుద్ర, నేను గుర్తుపట్టలేదనుకున్నావా? నువ్వే నన్ను చంపడానికి తీసుకెళ్ళావని నాకు తెలుసు, కానీ నేను దేవుతో అలా చెప్పడానికి కారణం గంగ భుజంపై చేయి వేస్తూ. రుద్ర వెంటనే గంగ వైపు చూశాడు. నందు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంది గంగ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు రుద్రాన్ని లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు. ఎలా అనేది కదా నీ డౌట్. నేను ఈ ఊరొచ్చిన రోజు ఇల్లంతా చూస్తూ ఇంటి వెనక్కి వచ్చాను. అప్పుడు నువ్వు రుద్రతో మాట్లాడడం నేను విన్నాను. అప్పుడే అతనంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది, కానీ అతను నిన్ను కూడా అంతే లవ్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది. కానీ ఉదయం గొడవలో నువ్వు కింద పడినప్పుడు నిన్ను మీ బావ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు, కానీ ఎక్కడో ఉన్న రుద్ర పరుగున వచ్చి నీ మీద జనం పడకుండా ఆపి నిన్ను రక్షించాడు. అప్పుడే అతని కళ్ళల్లోని నీ మీద ప్రేమ చూశాను. సాయంత్రం మీ బావ ఇతన్ని చంపాలనుకున్నప్పుడు నువ్వు పడిన టెన్షన్, ఇంకా అతనికి ఏమవుతుందో అన్న బాధలో నీలో నేను చూశాను. అందుకే రుద్ర కాదని అబద్ధం చెప్పాను అంది నందు. గంగ నందుని హత్తుకుని, థ్యాంక్స్ నందు, నేను అడగకుండానే నాకు చాలా హెల్ప్ చేశావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనంది. నాకు కూడా నువ్వు మర్చిపోకుండా ఉండడమే కావాలి. అయినా ఏంటి రుద్ర నువ్వు? నీ పెద్దమ్మగారు ఏం చెప్తే అది చేస్తావా? మంచి చెడు ఆలోచించే విచక్షణ లేదా నీకు అంది. నందు, అమ్మమ్మ ఇదంతా చేయించిందని నీకు తెలుసా అంది గంగ. హా, తెలుసు అంది నందు. మరెందుకు బావకు చెప్పలేదు? పాపం బావ ఆ వ్యక్తి కోసం చాలా వెతుకుతున్నాడు కదా అంది గంగ. చూడు గంగ, మీ నాన్నమ్మ గురించి చెప్పడానికి నాకు ఒక సెకండ్ పట్టదు, కానీ అలా చెప్తే ఆయనకు మీ నాన్నమ్మ మీద ఉన్న గౌరవం పోతుంది. ఈ వయసులో మనవడు ఆమెను అసహ్యంగా చూస్తే ఆవిడ తట్టుకోలేదు. మీ నాన్నమ్మని ఎలా మార్చాలో నాకు తెలుసు. ముందు నీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్దామంటూ మౌనంగా వాళ్ళ మాటలు వింటున్న రుద్రాను చూసి, సరే రుద్ర, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ఇలాంటివన్నీ మానేసి గంగను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. నందు, మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అందుకే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ రుద్ర దానికి ఒప్పుకోవడం లేదు అంది గంగ. అసలు మీరు పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? రుద్ర మొరటివాడే, కానీ మంచివాడు. నిన్ను పెళ్లి చేసుకునే అర్హత అతనికి తప్ప ఇంకెవరికి ఉంటుంది అంది. రుద్ర వెంటనే నందు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, మిమ్మల్ని చంపాలని చూసిన నన్ను మంచివాడు అంటున్నారు. నేను ఎంత తప్పు చేయబోయానో ఇప్పుడు అర్థమైంది. అసలు మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదన్నాడు. అయ్యో రుద్ర, ఏంటిది అని అతని భుజం పట్టుకుని పైకి లేపి, ఇదిగో, నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చది చెప్తున్నా అంది నందు. థ్యాంక్స్ నందు, మా ప్రేమను అర్థం చేసుకున్నందుకు. కానీ అమ్మమ్మ గురించే నాకు భయంగా ఉంది. తను ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకోదు అంది గంగ. మీ అమ్మమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఆవిడ ఒప్పుకునేలా నేను చేస్తాను. రేపే మీ పెళ్లి గురించి మీ బావతో మాట్లాడతా అంది నందు. నీతో మాట్లాడాక నాకు చాలా ధైర్యంగా ఉంది అంది గంగ. నువ్వు ఇలానే ధైర్యంగా ఉండాలి. అప్పుడే మీ ప్రేమకు ఎవరూ అడ్డురారు. సరే, నేను ఇక వెళ్తాను. మీ బావకి మెలకువ వస్తే పక్కనే లేనని కంగారు పడతారు అంది నందు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న దేవ్ నందు రావడం చూసి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఏమీ ఎరగని వాళ్ళ పడుకున్నాడు. దేవ్ వచ్చిన విషయం తెలియని నందు నార్మల్గా వెళ్ళి దేవ్ పక్కన పడుకుంది. కాసేపటికి దేవ్ నందు వైపు తిరిగి తల కింద చేయి పట్టుకుని ఆమెను చూస్తూ, ఏ లిలీ ఫుట్, అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావే? నానమ్మ నిన్ను చంపాలని అనుకుందని తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? ఇంత రిస్క్ ఎందుకు చేశావు? పైగా నేను చంపబోయిన ఆ రుద్రాన్ని క్షమించి గంగతో అతను పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి వచ్చావు.
నిన్ను చంపాలనుకున్న వాళ్ళని కూడా క్షమించేంత మంచితనం ఏంటే నీకు? ఇదే నీలో నాకు నచ్చింది. నాకైతే అక్కడే వాడిని నరికి చంపాలన్నంత కోపం వచ్చింది కానీ నీ మాటలు విని ఆ పని చేయలేదు. నా జాన్ గురించి ఆలోచించాను కానీ నా కళ్ళ ముందు ఉన్న నానమ్మ ఈ పని చేస్తుందని ఊహించలేదు. నానమ్మకి నీ మీద కోపం అని తెలుసు కానీ నేను చంపాలనుకున్నంత కోపం ఉందని అనుకోలేదు. నా వల్లే నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ నేను ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ నీకేమైనా హాని చెయ్యాలన్నా ముందు నన్ను దాటుకుని రావాలి. నువ్వు నమ్మినట్లు నేనుండగా నీకేం కానివ్వనంటూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు. ఆ మరుసటి రోజు లేచిన నందు అప్పటికే రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుని చూసి, గుడ్ మార్నింగ్ మానిస్టర్స్, మీతో కొంచెం మాట్లాడాలి అంది బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ. ఏంటో చెప్పండి శ్రీమతి గారు అన్నాడు దేవ్ తల దూకుంటూ. చెప్తా కానీ ఇక్కడ కాదు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. కాసేపటికి ఇద్దరు బయటికి వెళ్ళారు. ఏంటి నందు ఇంత దూరం తీసుకొచ్చావు? ఇంతకీ ఏం మాట్లాడాలి నాతో అన్నాడు దేవ్. చెప్తా కానీ అంతకంటే ముందు ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంది నందు. చాలా కష్టమైన ప్రశ్నే అడిగావు. నువ్వు నా లైఫ్లోకి వచ్చే వరకు ప్రేమ గురించి నాకంటూ ఒక ఒపీనియన్ లేదు. ఆ తర్వాత తెలిసింది ప్రేమంటే ఒక అద్భుతమని. ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వాలే కానీ మాటల్లో చెప్పలేమన్నాడు దేవ్. పర్వాలేదు, మీరు ఫీల్ అయింది మాటల్లో చెప్పండి, నాకు వినాలని ఉంది అంది నందు. ఏం చెప్పాలి అని దేవ్ కొంచెం ఆలోచించి, ప్రేమంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి, మన అవసరాల కోసం అడుగులు వేయకూడదు, వాళ్ళకి ఏం కావాలి అది అడగకుండానే ఇవ్వగలగాలి, ప్రేమించిన వ్యక్తి పట్ల నిజాయితీగా ఉండాలి, అంతేకాదు మన సంతోషం కంటే మనం ప్రేమించిన వాళ్ళ సంతోషం కోరుకునే నిజమైన ప్రేమ. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే వాళ్ళు చెయ్యి వదలను అన్న భరోసా వాళ్లకు ఇవ్వడం అన్నాడు. అబ్బో, చెప్పడం రాదంటూనే చాలా చెప్పారే. అది సరే, మన ప్రేమికుల మధ్య కులం, మతం, ఆస్తి, అంతస్తు ఇలాంటి పట్టింపులు ఉంటాయా అంది నందు. నా దృష్టిలో మనం ప్రేమించిన వ్యక్తి మనతో ఉండడమే అసలైన సంపద. ఆస్తులు, అంతస్తులు ప్రేమకు అడ్డు కాకూడదు కూడా అన్నాడు. హార్ట్ టచ్ చేశారు మాన్స్టర్స్. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ మరదలు గంగ ఉంది కదా, తను రుద్రాన్ని లవ్ చేస్తుంది. మీకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటే వాళ్ళ పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడండి అంది నందు. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ రుద్ర మీద నాకు మంచి అభిప్రాయం అయితే లేదు అన్నాడు దేవ్. అతని మీద మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు కానీ నేను అతని గురించి తెలుసుకున్నాను. అతను మీ నాన్నమ్మకి నమ్మిన బంటు. ఆవిడ చెప్పిన మాట విని చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు కానీ చెడ్డవాడైతే కాదు. గంగ అతనితో ఉంటే సంతోషంగా ఉంటుందంది నందు. సరే, నువ్వు అంత నమ్మకంగా చెప్పావు అక్క, నేను మాత్రం ఏం చేస్తా, ఇంటికి వెళ్ళాక నాన్నమ్మతో మాట్లాడదాం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఆర్ఫన్కి వెళ్ళి పిల్లలకి అన్ని వసతులు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోనే కూర్చుని ఉన్నారు. దేవ్ రాజేశ్వరి గారి పక్కకు వెళ్ళి కూర్చుని, నానమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఏంటో చెప్పు దేవ్ అన్నారు రాజేశ్వరి గారు. నేను గంగ పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు దేవ్. అంటే మరదలికి సంబంధం చూసావన్నమాట. నువ్వు చూసావంటే ఖచ్చితంగా కోటీశ్వరుల సంబంధమే అయి ఉంటుంది. ఇంతకీ ఎవరి అబ్బాయి, ఎన్ని కోట్లు ఆస్తుంది వాళ్ళకి అన్నారు. ఈ ముసల్దానికి ఆస్తులు అంతస్తులు తప్ప మనుషులు మనసుల గురించి పట్టించుకోలేదేమో అనుకుంది నందు. నానమ్మ, నేను చూసింది కోటీశ్వరుల సంబంధం కాదు. అయినా మనకున్న ఆస్తి చాలదా, ఇంకా కోట్ల ఆస్తి అంటారు మీరు? అతనికి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు కానీ అంతకంటే విలువైన గంగ మనసు గెలుచుకున్నాడు అన్నాడు దేవ్. గంగను ఇష్టపడే ఆ వ్యక్తి ఎవరన్నారు రాజేశ్వరి గారు. అతను ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన మన రుద్ర అన్నాడు దేవ్. ఏం మాట్లాడుతున్నావు దేవ్? వాడు మన దగ్గర పనిచేసే పనోడు. వాడికి స్థానం ఈ ఇంటి బయటే కానీ ఈ ఇంట్లో కాదు. ఈ ఇంటి ఆడపిల్లని కన్నెత్తి చూసే అర్హత లేని వాడికి ఈ ఇంటి పిల్లని ఇవ్వడం జరగని పని అన్నారు రాజేశ్వరి గారు. నానమ్మ, ఇంకా పాతకాలం మాటలు మాట్లాడుకు.
గంగ రుద్రని ఇష్టపడుతుంది. అతన్ని పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉంటుందన్నాడు దేవ్. దాని సంతోషం కోసం మన పరువు పోవడం నాకు ఇష్టం లేదు. ఒక పనివాడితో నా మనవరాలి పెళ్లి జరిగిందంటే నాకు ఎంత అవమానం. గంగతో నేను మాట్లాడతానని గంగని పిలిచి మీ బావ చెప్పింది నిజమేనా అన్నారు. అవునమ్మమ్మ, నాకు చిన్నప్పటి నుండి రుద్ర అంటే ఇష్టం. నీకు చెప్పడానికి భయపడి ఇప్పటి వరకు మీతో చెప్పలేదంది గంగ. రాజేశ్వరి గారు కోపంగా గంగ చెంపపై కొట్టి ఇంకోసారి వారి పేరు ఎత్తితే చంపేస్తా. అసలు నిన్ను కాదు, నిన్ను ప్రేమ అనే మాయలో పడేసిన ఆ వెధవననాలి అన్నారు. నానమ్మ, రుద్రని ఏమీ అనుకు. నేను తనని ప్రేమిస్తున్నా అని అతను వెంట పడ్డానంతే కానీ అతను నా వెంట పడలేదు. నీకు భయపడి ఎప్పుడూ నాకు దూరంగానే ఉన్నాడు అంది గంగ. వాడికున్న బుద్ధి కూడా నీకు లేకుండా పోయింది. ఇక వాడిని మర్చిపో. మన స్థాయికి తగ్గ సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తానన్నారు రాజేశ్వరి గారు. మీరు పెళ్లి చేస్తే తను చేసుకోవాలి కదా. అయినా ఆడపిల్లను మనసు అర్థం చేసుకోలేని మీరేం ఆడవాళ్ళు. ఒక అమ్మాయి డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే కాదు, తను మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటుంది. కాలాలు మారినా మీ తీరు ఎందుకు మారదు? ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు అబ్బాయికి ఎంత ఆస్తుందని కాదు మీరు చూడాల్సింది, ఆ అబ్బాయి మీ అమ్మాయికి నచ్చాడా లేదా అని చూడాలి. ఎందుకంటే మీ అమ్మాయి కాపురం చేసేది డబ్బుతో కాదు. ముందా విషయం తెలుసుకోండి అంది నందు. ఏయ్ పిల్ల, ఇది మా ఇంటి విషయం. నా మనవరాలు ఎవరితో సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించింది కదా అని ఆస్తిపాస్తులు లేని ఒక అనాథ వెధవికిచ్చి నా మనవరాల్ని పెళ్లి చేయలేను. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకన్నారు రాజేశ్వరి. ఎందుకు జోక్యం చేసుకోకూడదు? కూడా నీ పెళ్ళాంట్లో నాకు మాట్లాడుతున్నావా? నీ పెళ్ళం అంతస్తు అని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నారు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో మీకు ఎలాంటి హక్కు లేదు. చచ్చినట్లే నిజం చెప్పాలంటే మీరు కూడా వెళ్ళిపోతాడు రుద్రతో సమానమే అంది నందు. అయ్యో అమ్మగారు, పెళ్ళం వెళ్ళిపోతానంటే ఎలా మాట్లాడుతుందంటామా? మమ్మల్ని క్షేమంగా వెళ్ళి లాభంగా మాట్లాడవే అన్నారు. మళ్ళీ ఇక్కడికి రావద్దు. తను చెప్పింది నిజమే కదా. రాజేశ్వరి గారు కూతురును చూసి నా పేరు మీద ఇక్కడే నిలబడ్డారే. మీద జరిగిన అవమానం నాకు చాలు. నా భార్య నందు మాత్రమే ఉంది. వెళ్తూ వెనక్కి తిరిగి మీరు కేవలం ఆస్తి అంతస్తు లేకపోయినా మాత్రమే మాత్రం నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తాను అని కూతుర్లు అల్లుళ్ళు మనవరాలతో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక నందు దేవ్ పక్కన కూర్చుని వాళ్ళతో అలా మాట్లాడి తప్పు చేశానా అంది. లేదు, నువ్వు సరిగానే చెప్పావు. ఇంతవరకు ఆకాశంలో ఉన్న వాళ్ళు ఆలోచనలు ఇక నుండి భూమి నుండి మొదలవుతాయి. చూద్దాం ఏమవుతుందో అన్నాడు. థ్యాంక్స్ మాన్స్టర్స్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను ఇంకా మీ నానమ్మ మీద ఉన్న ప్రేమతో నా మీద కోపడతారనుకున్నానంది. నానమ్మ నేను చంపాలనుకుందని తెలిసినప్పుడే నాకు ఆవిడ మీద ప్రేమ గౌరవం అన్నీ పోయాయి అని మనసులో అనుకుని నువ్వేం చేసినా ఆలోచించే కదా చేస్తావు కదా, అందుకే నీకు సపోర్ట్ చేశా అన్నాడు దేవ్. అమ్మమ్మ, పెద్ద పౌరుషంగా బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంది శివాని. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని పెద్దలను చూసి మీ ఊరు వెళ్దామా అల్లుడు గారు అన్నారు రాజేశ్వరి గారు. మిమ్మల్ని నమ్ముకుని నేనే ఇల్లరికం వచ్చేసి నా తల్లి తండ్రులను తోబుట్టువులను వదులుకున్నాను. అయినా ఇప్పుడు నేనే వెళ్తే నన్ను ఆదరిస్తారు కానీ మీ అందరినీ నాతో తీసుకువెళ్ళలేను అని భార్యని కూతురిని కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిపోయేసరికి జయత్రి గారు చాలా బాధపడ్డారు. అమ్మా, చూసావా, ఇన్ని రోజులు మన ఆస్తిని చూసి నీ అల్లుడు నాతో కాపురం చేశాడు. ఇప్పుడు మనకు ఏం లేదని తెలిసాక కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుర్ని కూడా వదిలి వెళ్ళిపోయాడు అన్నారు బాధగా. జయ, నువ్వు బాధపడకు. మళ్ళీ మనకి పూర్వ వైభవం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. మనల్ని ఇంకా వీధుల పాలు చేసిన ఆ నందు అంతు చూస్తాను. అప్పటి వరకు చిన్నల్లుడు గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారని చిన్నల్లుడి వైపు చూసి అల్లుడు గారు ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటూ మీ కూతురు కొంగు పట్టుకుని తిరుగుతూ మీరు చెప్పిన పనులు చేస్తూ అత్తచాటికి అల్లుడుగా బ్రతకాను. మీరు చెప్పింది వినడమే కానీ నా మెదడుకు శక్తి లేదు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మీ చావు మీరు చావండి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాణిగారు చీర కొంగు నోటి దగ్గర పెట్టుకుని, అమ్మా చూసావంటే మీ అల్లుడు గారు ఎలా వెళ్ళిపోయారో.
ఇన్ని రోజులు నా కొంగు పట్టుకు తిరిగి ఇప్పుడు ఆ కొంగు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లలతో మనం ఎలా బ్రతికేదన్నారు ఏడుస్తూ. ఏమోని, నాకేం అర్థం కావట్లేదు. ఎండకి తల తిరిగిపోతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటూ అక్కడ ఉన్న బల్లపై కూర్చుని ఉండిపోయారు. అప్పుడే ఒక పెద్దవాడు అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఇలా ఎండలో, లోనికి రండి అన్నారు. ఆమె పిలవడమే ఆలస్యం. అప్పటి వరకు ఎండలో ఉన్న రాజేశ్వరి గారు ఆమె కూతుర్లో మనవరాలతో లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు వెళ్ళింది అనాథాశ్రమంలోనికని. అమ్మా, ఇంత బ్రతుకు బ్రతికి ఆశ్రమంలోకి వచ్చామా, వెళ్ళిపోదాం పదండి అన్నారు వాణి. వాణి, ఇప్పుడు మనం తల దాచుకోవడానికి ఇంతకంటే మరో చోట లేదు. పైగా అమ్మ చూసావా, కనీసం నడవలేకపోతుంది అన్నారు జైత్రి గారు. అమ్మమ్మ, ఇన్ని రోజులు బావ దగ్గర నుండి ఆస్తి తీసుకోవాలని మాత్రమే చూసావు, కానీ మనకంటూ ఏముందని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? అసలు నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది శివాని. శివాని అమ్మతో అలాగేనా మాట్లాడేది అన్నారు జైత్రి గారు. లేకపోతే ఏంటి పెద్దమ్మ, పెద్ద పౌరుషంగా తనతో పాటు మనల్ని కూడా అక్కడి నుండి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో అనాథలు చేసింది అంది శివాని. శివాని, నేను ఏం చేసినా మీ మంచి కోసమే కదా చేశాను అన్నారు రాజేశ్వరి గారు. హా, ఇప్పుడు బాగా మంచి చేసావు కదా అని శివాని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వు దాని మాటలు పట్టించుకోకు, కాసేపు రెస్ట్ తీసుకో, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నారు జైత్రి గారు. అది అన్న మాటల్లో కూడా నిజం ఉంది కదా జయ, ఆ రామచంద్రని పిలిపించు ఒకసారి అన్నారు రాజేశ్వరి గారు. ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, అమ్మగారు, భోజనాలు రెడీగా ఉన్నాయి రండి అంది. మేము వస్తాం, నువ్వు వెళ్ళి తల్లి అన్నారు జైత్రి గారు. అక్క, మనం వీళ్ళతో కలిసి భోజనం చేయడం ఏంటి అన్నారు వాణి. అవును, మాకు కూడా ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు, ఇక ఈ అనాథలతో కలిసి తినడమా, మా వల్ల కాదు, అసలు మాకెవ్వరికీ ఆకలిగా లేదన్నారు. రుచి, అమల, గంగ మాత్రం లోనికి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి, అమ్మమ్మ, నువ్వు అసలే షుగర్ పేషెంట్వి, టైంకి తినకపోతే ఎలా, ఇదిగో తిను అంటూ ప్లేట్ ఆమె ముందు పెట్టింది. రాజేశ్వరి గారికి అప్పటికే నీరసం ఉండడంతో ఇంకేం మాట్లాడకుండా భోజనం చేశారు. అక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నారు. రాజేశ్వరి గారు పడుకోవడానికి ఒక గది కూడా ఇచ్చారు. ఆ సాయంత్రం జయత్రి గారు నిద్రపోతున్న రాజేశ్వరి గారిని లేపి, అమ్మా, రామచంద్ర అన్నయ్య వచ్చారు అన్నారు. అవునా అంటూ లేచి బయటికి వెళ్ళారు. పిన్ని, మీ పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు. ఊరంతా మీ దుస్థితి గురించే చెప్పుకుంటున్నారు. ఏం చేస్తాం, కలికాలం. నా మనవుడు పెళ్ళం మాట విని చిన్నప్పటి నుంచి పెంచిన నన్ను కాదనుకున్నాడు అన్నారు రాజేశ్వరి గారు. అసలు మీ మనవడు అలాంటి వాడని అనుకోలేదు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు అన్నారు. పోయినసారి మీ పెద్దోడికి మా గంగని అడిగావు కదా, ఇప్పుడు నువ్వు సరే అంటే వెంటనే పెళ్లి పెట్టుకుందామన్నారు. ఆయన నవ్వుతూ, అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి మాట్లాడినప్పుడు మా కుటుంబం మీ స్థాయికి సరిపోదని మమ్మల్ని అవమానించి పంపారు. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అడిగినా మీ ఇంటి సంబంధానికి నేను ఒప్పుకోను. కావాలంటే ఏమైనా డబ్బు సాయం చేస్తా అని ఆయన వెళ్ళిపోయారు. అతని మాటలకు రాజేశ్వరి గారికి చాలా అవమానంగా అనిపించింది. చూసావా జయ, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదని తెలిసేసరికి వాడికి కూడా మనం లోకువయ్యాము. ఇదంతా నందు వల్లే అన్నారు రాజేశ్వరి గారు బాధగా. అమ్మా, ఇప్పుడు మన టైం బాలేదు, ఏమనుకున్నా ప్రయోజనం లేదు అన్నారు జయత్రి గారు. ఆశ్రమంలో ఉన్న సీసీ కెమెరా ద్వారా అదంతా చూస్తున్న నందు ఈవిడికి ఇంకొంచెం షాక్ ఇవ్వాలి, అప్పుడే లైన్లోకి వస్తుందనుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. ఏంటి మహారాణి గారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ నందు పక్కకు వెళ్ళి కూర్చున్నాడు దేవ్. మీ నాన్నమ్మకు చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నా అంటూ తను అనుకున్నది అతనికి చెప్పింది. ఈ ప్లాన్ బానే ఉంది, కానీ మరీ ఎక్కువ షాక్ ఇవ్వకు, అసలే పెద్దావిడి కదా అన్నాడు దేవ్. ఆవిడ వయసుకు పెద్దావిడే, ఆలోచనలు కాదు. ఆవిడ మారాలంటే ఈ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందంది నందు. సరే, నీ ఇష్టం అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని, ఎప్పుడూ నానమ్మ గురించే కాదు, కొంచెం నా గురించి కూడా ఆలోచించు లిల్లీ ఫుడ్ అన్నాడు దేవ్. మీ గురించి ఏం ఆలోచించాలి సార్ అంది నందు. దేవ్ ఆమె చేతిపై కిస్ చేస్తూ, అదేనే, మన మొదటి రాత్రి గురించి అన్నాడు. అబ్బో, సార్కు మొదటి రాత్రి మీదకు ధ్యాస వెళ్ళిందే, దానికి ఇంకొంచెం టైం పడుతుంది అంది నందు. ఏం కుదరదు,
ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశా. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే సరే. లేకపోతే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు చెప్తున్నా అన్నాడు దేవ్. అవునా? ఏది? ఒకేసారి మీలో ఉన్న రాక్షసుని బయటకు రమ్మని చెప్పండి అంటూ అతని వెనకే నెట్టి అతనికి అందకుండా పరిగెత్తింది. ఏయ్ లిలీ ఫుట్, ఆ సంగతి చెప్తా అంటూ దేవ్ ఆమె వెనకే వెళ్ళాడు. ఇలా ఉందండి మన హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.